అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే చాలా మందికి కువైటీస్ ఏం తిండి తింటారో, లేదంటే మనం అక్కడికి పని మనిషి కింద వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఏం తినాలో, అక్కడ ఏముంటుందో, అసలు మనలాంటి ఫుడ్ తింటారో లేదో అని చాలా మంది కన్ఫ్యూజ్లో ఉంటున్నారనమాట. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఇక్కడ ఏమేమి తింటారో అలవాటు చేసుకుంటే కనుక, అంటే తెలుసుకుంటే కనుక దాన్ని మనం ఎట్లా మార్చుకొని తినాలన్నది మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? పొద్దున్నే లెగ్గానే మనం ఏంటి, వేడి నీళ్ళు బాగా మరగబెట్టి, లేదంటే పాలు నీళ్ళు బాగా మరగబెట్టి, టీ పొడి వేసి, పంచదార వేసి అన్నీ మరగవేసుకొని ఒక అరగంట తాగుతాము. ఇక్కడ అలాంటి చాయిసే లేదండి. అంటే మీరు ఓన్గా కావాలంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలుసండి. జస్ట్ హాట్ వాటర్ చేసుకొని, టీ పొడిది వేసుకొని, పంచదార వేసుకొని అట్లా తాగేస్తారు. కొంతమందికి ఎలా ఇష్టం అంటే అలా హాట్ వాటరు టీ పొడి వేసుకొని కార్నేషన్ అని ఉంటుంది అనమాట. ఆ కార్నేషన్ వాటర్లో, అంటే ఆ హాట్ వాటర్లో వేసుకొని అది తాగేస్తారు. లేదంటే నెస్కేఫీ తెలుసు కదా మీకు, ఎలాగో జస్ట్ హాట్ వాటర్ వేడి చేసుకోవడం, అందులో కలిపేసుకోవడం, తాగేయడం, అంతకుమించి ఏం లేదండి. లేదంటే గ్లాస్ పాలు తాగుతారు. అది కూడా చాలామంది హీట్ చేసుకొని తాగరండి, ఫ్రిడ్జ్లో డైరెక్ట్ తీసుకొని ఒక గ్లాస్లో వేసుకొని తాగేస్తారు. కొంతమంది అయితే జస్ట్ కొంచెం వేడి చేసుకొని తాగుతారు. టిఫిన్లోకి వచ్చేటప్పటికి చాలామంది ఇక్కడ ఏంటంటే ముషక్కిలు ఉంటాయండి, ముషక్కిలు తింటారు. ఇంకోటి వచ్చి కోడిగుడ్డుతోటి ఆమ్లెట్ వేసుకుంటారు. మనం ఎలా వేసుకుంటాము, కింద పైన మొత్తం చేసుకొని ఆమ్లెట్గా వేసుకుని తింటాం. వీళ్ళు అలా కాదండి. ఆమ్లెట్ వేస్తారంటే గుడ్డు ఆ సొన ఉంటుంది చూడండి, ఆ సొన పగలకూడదనమాట, అట్లాగా ఊగుతూ ఉండాలి. అది జస్ట్ ఇట్లా తీసి ఆ సొనలో ఇక్కడ కుబూస్ ఉంటాయి కదండి, బ్రౌన్ కుబూస్ ఉంటుంది, లేదంటే ఇరానీ కుబూస్ ఉంటుంది, నార్మల్ కుబూస్ ఉంటుంది, మైదా కుబూస్ అది ఉంటుంది. చపాతీ కూడా అమ్ముతారండి, అది కూడా మైదా చపాతీ అనమాట. ఇవి అందులో అద్దుకొని తింటారు. లేదంటే తూనా మీకు తెలుసు కదా, తూనాలోని కొంచెం వెనిగరు, సాల్ట్, నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇట్లా కలుపుకొని అది కుబ్బు సర్దుకొని తింటారు. లేదు అనుకుంటే ఫూల్ చేసుకుంటారు. ఫూల్ అంటే ఇండియాలోని పెద్ద రాజ్మా అంటారు చూడండి, డబ్బాలు ఇక్కడ స్టోర్ చేసి ఇస్తారనమాట. అది కొంచెం ఏం చేస్తారంటే పొయ్యి మీద పెట్టి కొంచెం ఉల్లిపాయలు అటు ఇటు వేపేశాక ఇది అందులో వేసి నొక్కడం. ఇక్కడ భారత్ అంటారు, అంటే మసాలా సామాన్ని. అవి చాలా తక్కువ వాడేది. వీళ్ళు ఎక్కువ వాడేది ఏంటంటే ధనియాల పొడి, కర్రీ మసాలా, అంటే అది కూడా అసలు స్పైసీయే ఉండదన్నమాట. ఓకేనా? ఫుడ్లో వచ్చేటప్పటికి ఎక్కువగా వీళ్ళు తినేది అయితే చికెను, మటను, చేప, ఇక్కడ ఎక్కువగా గొర్రె మాంసం ఉంటుంది కదా, గొర్రె మాంసం, ఇంకా ఏంటంటే పీతలు తింటారు. ఓకేనా? పీతలు తింటారు. కానీ వీళ్ళకి కాయగూరలు తెలిసినవంటే ఒకటి బంగాళదుంప, ఇంకోటి వంకాయ. వంకాయ కూడా పెద్ద పెద్ద వంకాయలు, ఎంత వంకాయలు ఉంటాయన్నమాట. ఇంకోటి వచ్చి బెండకాయలు తెలుసు వీళ్ళకి. బెండకాయలు అంటే ఓన్లీ చిన్న కీసులో చిన్నగా ఉంటాయండి. అవి కాయగూరలు పెద్దగా ఏం తెలియదు. వెజిటేబుల్ మిక్సింగ్ కవర్లలో ఉంటాయి చూడండి, అలాంటివి కూడా తెలుసు వీళ్ళకి. మనం వాటిల్నే చక్కగా కర్రీస్ కింద అంటే చేసుకోవచ్చు. ఆ వంకాయలు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు ఉంటాయి. ఓకేనా? ఎల్లుల్లిపాయలు ఎప్పుడు నిచ్చి ఉంటాయండి, బంగాళదుంపలు ఉంటాయి, పచ్చిమిరపకాయలు వాళ్ళు చచ్చినా పెట్టరు, మనం తెమ్మంటే తెస్తారనమాట. కొత్తిమీర తెలియదు, కరివేపాకు తెలియదు, కానీ కొత్తిమీర చాలా రేర్ అనమాట వాడడం. బగ్దోనస్ ఎక్కువ వాడతారు. బగ్దోనస్ అంటే అది కూడా కొత్తిమీర లాగే ఉంటుంది, కానీ వాసన గట్రా ఏం ఉండదండి. అది అసలు ఎలా తినడానికి అది ఎందుకు వేసుకుంటారో కూడా నాకైతే తెలియదు. కానీ వీళ్ళ ఫుడ్లో అయితే ఇంకా వెరైటీ అంటే స్వీట్లోకి వచ్చేటప్పుడు వెరైటీ ఉంటుంది, అవన్నీ నాకు తెలియదండి. కానీ మెయిన్ ఫుడ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ తినేది చెప్పాను కదండి, చికెను, మటను, చేప. ఇంకేం తింటారంటే ఎక్కువగాని హోటల్ నుంచి ఇక్కడ ఇంత పెద్ద డిష్ లాంటివి రప్పించుకుంటారో అది మష్వియాట్ అంటారనమాట. అంటే దాన్ని ఏమంటే చికెన్ ఉంటుంది కదండి, టిక్కా మాదిరి, లేదంటే ఒక పీసులు అంటే సట్టని ఇట్లా కోసి ఏంటది దాన్ని ఫ్యామ్ చేయడం, అంటే కాల్చడం, అట్లా ఉంటుంది అనమాట. అలాంటివి తింటారు. ఇంకోటి వచ్చి ఎక్కువగా ఫతాయిర్లు ఉంటాయండి, ఫతాయిర్లు, జిబిను, లెబెను, నఖానఖ్, అవన్నీ తింటారు. ఓకేనా? ఇవన్నీ మనకి వచ్చినప్పుడు అలవాటు కావు.
కానీ కొంచెం కొంచెంగా అలవాటు అయిపోద్ది. మనం ఏం చెప్పాలంటే ఈ ఫుడ్ మేము తినలేకపోతున్నామండి, మేము వండుకుంటామంటే కొంతమంది మంచి వాళ్ళు అలౌడ్ ఇస్తారు. ఏంటి, వండుకో పర్వాలేదు, నీకు ఏమి నచ్చితే అది వండుకో, మేము లేనప్పుడు వండేసుకొని 2 రోజులకి ఒకసారి వండేసుకో, మేము ఉన్నప్పుడు వండొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకి స్పైసీ స్మెల్ పడదన్నమాట, అందు గురించి. అంతేగాని వాళ్ళు ఏదో తినద్దని కాదు, ఈ స్పైసీ స్మెల్ వల్ల వాళ్ళకి ఎక్కువగానే దగ్గు రావడం లేదంటే ఇన్ఫెక్షన్ ఏమైనా రావడం అని భయపడతారు. అందు గురించి వద్దని చెప్తారు. ఓకేనా. చాలామంది ఇక్కడ కూరలు ఏమి ఉండవండి, ఆ మటను చికెన్ అన్నీ నీటిలో బాగా మరగబెట్టేసి ఫ్రై చేసుకొని దక్కూస్ అంటారంటే టమాటా సూప్ లాగా చేసుకుంటారు. అది అసలు మన ఇండియన్స్ తినడం చాలా కష్టమండి. ఎందుకంటే మనం ఉప్పు కారాలు బాగా మసాలాలు తిన్న వాళ్ళమే, ఏమి ఉండదు అందులో, ఓన్లీ టమాటా సూప్ మరగబెట్టేసి అందులో ఏదో ధనియాల పొడి వేస్తారు, కర్రీ మసాలా వేస్తారు, ఉప్పు వేస్తారు, అంత మించి ఏం వేరు. కొంతమంది అయితే మ్యాబూచ్ అని ఉంటుంది అనమాట, అంటే మనకి ఎన్ని మిరపకాయలు ఎల్లుల్లిపాయలతో నూనె ఎల్లుల్లిపాయలు వేసి బాగా దంచి దాన్ని చేస్తారనమాట. అది అందరూ తినరు, బాగా పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, కువైట్ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట, వాళ్ళు తింటారు, పిల్లలు అయితే అసలు తినరు. కొంతమంది పచ్చిమిరకాయలు పెట్టుకుంటారండో ఆ చికెన్ మటన్ తిన్నప్పుడు, చక్కగానే కొరుకుకొని తినచ్చు అని చెప్పి కొంతమంది పచ్చిమిరకాయలు పెట్టుకోవడం, అది కూడా బాగా ఓల్డ్ పర్సన్స్ తింటారు. అంతేగాని పిల్లలు వయసు వాళ్ళు కానీ ఎవరు తినరనమాట, వాళ్ళు చిన్న కారాన్ని కూడా తట్టుకోలేరు. ఎందుకంటే ఇక్కడ అలాంటిది ఓన్లీ ఉడకబెట్టుకొని తినడంలోనే వాళ్ళకి. కానీ మీకు విషయం తెలుసా, మనం ఇన్ని మసాలాలు తింటాం, ఇంత అలా తింటాము, కానీ మనకున్న శక్తి కన్నా వాళ్ళకు ఉండే శక్తి చాలా ఎక్కువండి. అది ఏంటంటే వాళ్ళు మనలాగా కష్టపడరు అనమాట, అందు గురించి వాళ్ళ శక్తి బయటపడలేదు. మనము ఏంటంటే ఎక్కువగానే బయట ఎక్కడంటే అక్కడ పని చేస్తూ ఉంటామో మన శక్తి బయటపడుతుంది అనమాట. ఓకేనా. ఇంకొకటి వచ్చి వాళ్ళు ఎప్పుడైనా సరే తినేటప్పుడు చాలా నీట్గా, ఎట్లా అంటే టేబుల్ మీద కూర్చొని ముందు ఒక సుఫ్రా వేస్తారనమాట, ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి చక్కగా అటు ఇటు కంచాలు చెంచాలు అన్నీ పెట్టి మధ్యలో వేసిన ఫుడ్ పెడతారు. అంటే వండిన ఫుడ్ పెట్టి కొంచెం కొంచెం ఎవరికి కావాలో అంత వేసుకొని తిన్నమ్మటికి తినేసి అలా వదిలేస్తే ఇంకా 10 మనుషులు మన ఏంటంటే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగా తినే విషయంలో వాళ్ళు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. తినే విషయంలోని ఏదైనా సరే, ఇప్పుడు ఒక కద్దామకి చెప్తారు, అది బాగోలేదని తిడతారండి ఖచ్చితంగానే. ఈరోజు బాగా వండలేదు, చేయలేదు, మరుసటి రోజు మళ్ళీ నువ్వు అలా చేయదు, ఇలా చేయాలి, అలా చేయాలి. రైస్ దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి, కువైట్లో ఎక్కువగా మసరీ వాళ్ళు తినేదైతే రోజ్ మసర్ అంటారు, అంటే రైస్ మసరీ అనమాట, కానీ చాలా లావు ఉంటుందండి. అవి నవ్వడం కూడా చాలా కష్టం. KFCలో కూడా అటువంటిదే ఇస్తారు. ఓకేనా. అది కొంచెం లావుగా ఉంటుంది, అంటే అందరూ తినలేరు. ఇంకోటి వచ్చి బాస్మతి రైస్ ఉంటుందండి, అది ఇండియన్ బాస్మతి రైస్. ఎంత పువ్వులా ఇడుస్తుందంటే రైస్, నాకైతే చాలా చాలా ఇష్టం ఉంది. నేను కువైట్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, అది తప్ప నేను వేరేది ఏం తిన్నాను. ఇండియాకి వచ్చినా సరే నాకు వేరే అన్నం తిన్నా నాకు అరగడం లేదు, ఎందుకంటే ప్రాబ్లం అయిపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి తినడం వల్ల. ఓకేనా. అదైతేనే అరుగుతుంది. అయితే ఇంకోటి వచ్చి రైస్లోని వాళ్ళు సేమియా వేసి, అంటే రోజ్ మసరీ అని చెప్పాను చూడండి, రైస్ మసరీ అంటే రోజ్ అంటారు వాళ్ళు, అందు గురించి నేను అలా చెప్తున్నాను. అందులోని సేమియా వేసి కొంచెం లైట్గా నూనె వేసుకొని ఫ్రై చేసుకొని దాన్నే వాటర్ వేసి మళ్ళీ ఉడకబెడతారు. ఆ రైస్ కూడా అంటే స్మెల్ చాలా బాగుంటుంది. లావు రైస్ తినే వాళ్ళకైతే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది, మనకైతే అనిపించదు అనమాట, అందుగురించి చెప్తున్నాను. ఇంకోటి వచ్చి ఏది ఐటెం చేయాలన్నా సరే కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు మంచిగా, కొంతమంది అయితే డైలీ ఆర్డరే పెట్టుకుంటారు, కొంతమంది డైలీ చికెన్ తినే వాళ్ళు కూడా ఉంటారండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.